8th క్లాస్ బయాలజీ. దీంట్లో కణం గురించి చూద్దాము. 1665లో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు మొక్కలను పరిశీలించారు. బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం. బెండును పలుచగా తరిగిన తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. బెండు మొక్క గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించారు. హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు. ఇంపార్టెంట్ ఇది చూడండి. హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు. రాబర్ట్ హుక్ పరిశీలనల తర్వాత 150 సంవత్సరాల పాటు కణాల గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు. కణాలు ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. కణాలు ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. కోడిగుడ్డును ఏ కణానికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఉల్లిపొర ప్లాంట్ సెల్, బొగ్గు కణాలు యానిమల్ సెల్. అంటే మనం ఇక్కడ ప్లాంట్ సెల్గా ఉల్లిపొరను తీసుకుంటాము, బొగ్గు కణాలని యానిమల్ సెల్గా తీసుకుంటాం. సజీవ కణాలను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు వస్తువులను పెద్దవి చేసి చూపించగల సూక్ష్మదర్శినిలను ఉపయోగిస్తారు. రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయుచున్నారు. ఓకే, పెద్ద జంతువుల్లో కణాలు ఎక్కువగా ఉంటాయి కానీ పెద్ద కణాలు ఉండవు. అనగా కణాల సంఖ్యపై జీవి పరిమాణం ఆధారపడి ఉంటుంది. మానవ దేహం భిన్న ఆకారాలు పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులు నిర్వహిస్తాయి. ఓకే, 1 బిలియన్ 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ ఎంత 1000 బిలియన్లు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటాం? బహుకణ జీవులు అంటారు. ఓకే, చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావం చూపించదు. ఓకే, నెక్స్ట్, బిలియన్ కణాలలో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం. ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఒకే కణం కలిగిన జీవులను ఏమంటాం? ఏకకణ జీవులు అంటారు. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. ఓకే, అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. కణాల ఆకారం చూద్దాం. అమీబాకు ఇతర జీవుల వలె నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని దేహం నుండి వివిధ పొడవుల్లో వెలుపలకు పొడుచుకు వచ్చిన నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటారు. మిథ్యా అంటే మాయా అని అర్థం. మిథ్యాపాదాలు. ఓకే, సూడోపోడియం అంటారు వీటిని. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. ఓకే, ఈ మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు ఆహార సేకరణకు గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవుల్లో తెల్ల రక్త కణాలు. ఏంటి? WBC. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తిస్థాయి జీవరాశి. తెల్ల రక్త కణాలు అనేవి కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా అంటే తన ఉనికిని చూపగల పూర్తిస్థాయి జీవరాశి. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ ఒత్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? గుండ్రంగా కానీ ఒత్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. ఓకే, కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలు ఉంటాయి. అవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? కండర కణాలు. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్లు శాఖాయుతంగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనులను నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. కణకవచం అనేది వృక్ష కణాల్లో కణకవచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది. నెక్స్ట్, బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా కణాలు కూడా ఏంటంటే కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కణాల పరిమాణం చూద్దాం. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ పరిమాణంలో ఉంటుంది. అతి చిన్న కణం ఇది లాస్ట్ టైం దీంట్లో డిఎస్సీలు ఇచ్చాడు, గమనించండి. అతి చిన్న కణం ఏంటంటే బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మిల్లీ మైక్రాన్ పరిమాణంలో ఉంటుంది. ఇది ఎలా ఇచ్చాడంటే అతి చిన్న కణం అని ఇచ్చాడు. 0.1 నుంచి 0.5 ఇచ్చాడు. తర్వాత 1 నుంచి 0.5 ఇచ్చాడు. తర్వాత 0.5 నుంచి 2 అలా ఇచ్చాడనమాట.
కాబట్టి ఇది గమనించండి. నెక్స్ట్ అతిపెద్ద కణం ఏంటి? ఉష్ట్రపక్షి ఆస్ట్రిచ్ చండ కణం. ఓకే, ఇది 170 మిల్లీమీటర్ల నుండి 130 మిల్లీమీటర్లు ఉంటుంది. లేకపోతే 17 సెంటీమీటర్ల నుంచి 13 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్ల నుండి 13 సెంటీమీటర్లు ఇది ఉంటుంది. ఓకే, కణ నిర్మాణం విధులు. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. నెక్స్ట్ కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయం. కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని తెల్ల పదార్థం ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం ఆల్బుమిన్ గుడ్డును ఉడికించినప్పుడు గడ్డ కడుతుంది. పసుపు రంగు భాగం సొన. ఇవన్నీ ఒకే కణంలో కణ భాగాలు. ఓకే, ఒకే కణంలో భాగాలు ఇవన్నీ కూడా. జీవి శరీరం పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఇంపార్టెంట్, చూడండి, జీవి శరీరం పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవు, కాకపోతే కణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది ఏనుగులో. ఓకే, నెక్స్ట్ కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నాడీ కణాలు సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, జీవి. అంటే కణాల నుంచి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాల అవయవాలు ఏర్పడతాయి, కణజాలాల నుండి అవయవం నుండి అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది, అవయవ వ్యవస్థ నుంచి జీవి ఏర్పడుతుంది. కణం ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఓకే, కణానందల భాగాలు చూద్దాం. ఫస్ట్ది ఏంటి? కణత్వచం. కణాలనందలి కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. జీవ పదార్థం, కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. దేని చేత? కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి జీవ పదార్థం, కేంద్రకం. కణత్వచాన్ని ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్, చూడండి. జీవ పదార్థం, కేంద్రకం దేని నుంచి? కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. దీని మీద బిట్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా పొర ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. ప్లాస్మా పొర యంత్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. కావున దీన్ని పారగమ్య త్వచం, పెర్మబుల్ మెంబ్రైన్ అంటారు. కణం నందలి ప్రాథమిక అంశాలను పరిశీలించే ప్రయోగంలో వాడే ద్రావణం ఏంటంటే మిథిలిన్ బ్లూ. ఓకే, నెక్స్ట్ ఉల్లిపొర కణం లేదా వృక్ష కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంది దాన్ని కణ కవచం అంటారు. ఓకే, కణంలో దాదాపు మజ్జిగ అధిక సాంద్రతమైన గుండ్రని భాగాన్ని ఏమంటాం? కేంద్రకం అంటాం. ఈ కేంద్రకం అనేది ఏంటంటే వృక్షాల్లోని పరిధి భాగంలో ఉంటుంది, తర్వాత జంతు కణంలోనైతే సెంటర్లో ఉంటుందన్నమాట. ఓకే, కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని ఏమంటాం? కణద్రవ్యం అని అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. ఓకే, కణత్వచం అనేది కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపల పొరను కణ కవచం అని అంటారు. కణ కవచం రక్షణ కోసం మొక్కలకు అవసరం. దేనికోసం? రక్షణ కోసం. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణకి అవసరమవుతుంది? కణ కవచం అనేది అవసరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, గాలుల నుండి, వాతావరణ మార్పుల నుండి రక్షణకి ఏం అవసరం అవుతుందంటే కణ కవచం అనేది అవసరం అవుతుంది. చూడండి, ట్రెలిస్కాన్షియా, ఎలోడియా, రియో పత్రాల పొరల్లో కణాలను ఖచ్చితంగా పరిశీలించవచ్చు. దీంట్లోని ట్రెలిస్కాన్షియా, ఎలోడియా, రియో పత్రాల్లోనే బుగ్గ లోపల భాగంని తీసి, అంటే చిన్న పదార్థాన్ని తీసి ఒక చుక్క ఐడిన్ చేర్చి సూక్ష్మదర్శనంలో స్లైడ్ని పరిశీలించవచ్చు. ఐడిన్ బదులుగా 1 to 2 drops మిథిలిన్ బ్లూ ద్రావణం వాడవచ్చు. కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకంను గుర్తించవచ్చు. జంతు కణాల్లో కణకవచం అనేది ఉండదు. ఇంపార్టెంట్, జంతు కణాల్లో కణకవచం ఉండదు. నెక్స్ట్ కణద్రవ్యం చూద్దాం. ఇది కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఓకే, కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి కదా. నెక్స్ట్ కణాంగాలు మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోమ్లు ఇవన్నీ కూడా ఏంటంటే కణాంగాలు. నెక్స్ట్ కేంద్రకం చూద్దాం. ఇక్కడ చూడండి, వృక్ష కణంలోని కేంద్రకం అనేది పరిధీయంగా ఉంటుంది. జంతు కణంలోనే ఏంటంటే మధ్యలో ఉంటుంది. ఇది జీవకణంలో కేంద్రకం అనేది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శనంలో చాలా సులభంగా దీన్ని చూడవచ్చు. కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచంను కేంద్రక త్వచం అంటారు. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతినిస్తుంది. సూక్ష్మదర్శనంలో అధిక వృద్ధీకరణను ఉపయోగించే కేంద్రకం లోపల గల
మరొక గుండ్రని నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దాన్ని ఏమంటాము? కేంద్రకాంశం అంటారు. అంటే కేంద్రకంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు అమరి ఉంటాయి. క్రోమోజోముల్లో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఇంపార్టెంట్. క్రోమోజోములు ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తే అడుగుతాడు. కణ విభజనలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ జన్యువు గురించి చూద్దాం. జీవుల్లో జన్యు అనువంశికత ప్రమాణం. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించాయి అని. ఒకవేళ నీ తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయనుకుంటే నీకు గోధుమ రంగు కళ్ళు ఉండవచ్చు. భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావడం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా సంక్రమిస్తాయి. కేంద్రకం వంశపారంపర్యతలో తప్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. అంటే కేంద్రకం వంశపారంపర్యంలోనే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కణం యొక్క విధులను నిర్వర్తించడంలో కూడా కేంద్రకం పనిచేస్తుంది అన్నమాట. కేంద్రంగా పనిచేస్తుంది. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అంటారు. ఇది కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెబుతారు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లోని కేంద్రకం వల్లే బాగా వ్యవస్థీకరణం చెందలేదు. ఎక్కడ? దీంట్లోని బ్యాక్టీరియాలోనే. ఓకే, దానికి కేంద్రకత్వచం ఉండదు. దీనికి బ్యాక్టీరియాకి. నెక్స్ట్ కేంద్రకత్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే కణాలను ఏమంటాము? కేంద్రపూర్వ కణాలు అంటారు. ఈ జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రోకారియోట్స్. అంటే ప్రో అంటే ముందు, క్యారియాన్ అంటే కేంద్రకం. బ్యాక్టీరియా, నీలాక్పస్ శైలాలు. ఇది ఇంపార్టెంట్. కేంద్రక పూర్వ కణాలు ఏంటంటే బ్యాక్టీరియా, నీలాక్పస్ శైలాలు. నెక్స్ట్ ఉల్లిపొర అంటే వృక్షకణం. జంతు కణాలు కేంద్రకత్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉంటాయి. వీటిని ఏమంటాము? నిజ కేంద్ర కణాలు అంటారు. అంటే కేంద్రం కలిగి ఉంటే వాటిని నిజ కేంద్ర కణాలు అంటారు. అంటే ఏంటి? లోపల కేంద్రక పొర అనేది ఉంటుందన్నమాట. కేంద్రకత్వచం అనేది ఉంటుంది. బ్యాక్టీరియాలు, నీలాక్పస్ శైలాలు తప్ప మిగతా అన్ని జీవులు నిజ కేంద్రక జీవులే. యు అంటే నిజ, క్యారియాన్ అంటే కేంద్రకం. ఓకే, చూడండి. నెక్స్ట్ ఉల్లిపొర కణాల్లో కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటాము? రెక్టికలు అంటారు. ఇది వృక్షకణం లోపల ఒకటే పెద్దదిగా ఉండవచ్చు లేదా జంతు కణం వలె చిన్న రెక్టికలుగా ఉండవచ్చు. నెక్స్ట్ ట్రాడెస్కాన్షియా. ఆకుల్లోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను ఏమంటాము? ప్లాస్టిడ్స్ అంటారు. అంటే ఇవి మొక్కల్లో ఉంటాయన్నమాట, జంతువుల్లో ఉండవు. ఇవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు దీనికి సంబంధించిన బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేద్దాం.